స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. గాజువాక 76వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనాథ్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గోపాల్ రెడ్డి నగర్, రామచంద్ర నగర్, స్వతంత్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక సమస్యలు పరిష్కరించారని, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా తనకు ప్రతి ఒక్కరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో సామాన్య వైకాపా కార్యకర్తల నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర విచ్చలవిడిగా దోచుకొని ఇప్పుడు కబుర్లు చెబుతూ దోచుకున్న అవినీతి సొమ్ముతో ప్రజల్ని కొనుగోలు చేయాలని చూస్తూ ఉన్నారని, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వైసీపీకి బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 76వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సోదరులు గంధం శ్రీని గారి ఆధ్వర్యంలో, అలాగే జనసేన నాయకులు సోదరులు మురళీ గారి ఆధ్వర్యంలో మేము, అలాగే మా కార్యవర్గం వార్డు అధ్యక్షులు బాసిట్ అప్పారావు గారు, కార్యవర్గం అంతా కలిపి ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళినా సరే అనూహ్యమైన స్పందన కనిపిస్తుంది. ఒక అరాచక పాలన అంతబంధపోతుంది. ప్రజారంజకమైనటువంటి పాలన, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన రాబోతుందని ఒక ఆనందంతో ప్రజలందరూ కూడా మేము ఎక్కడికి వెళ్ళినా స్వాగతం పలుకుతున్నారు, హారతలు ఇస్తున్నారు, అనేక విధాలుగా మాకు స్వాగతం పలుకుతున్నారు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. రోజు రోజుకి కూడా మాకు ఉత్సాహం పెరుగుతుంది. ఎక్కడ కూడా మాకు నిరుత్సాహం అనేది కనిపించట్లేదు. కనుక ఈ పంద ఎలక్షన్ అయ్యే వరకు కూడా కంటిన్యూ అయిపోద్ది. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం రాబోతుంది. ఇక్కడ మేము తెలుగుదేశం గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎక్కడికి ప్రజలేం భరోసా అడగట్లేదండి. చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్వేచ్ఛ అనేది లేదు, స్వేచ్ఛ కోసం ప్రాకులాడుతున్నట్టుగా ఉంది. ఇంకా కొన్ని దగ్గరైతేనే పెన్షన్లు కట్ చేస్తారు బాబు అని, బాగా ముసలి వాళ్ళు, బీదవారు ఏదో ఒక 6 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పి తీస్తారు బాబు. మాకు అర్థం కావట్లేదు ఎందుకు తీస్తారని చెప్పి. మాకు వచ్చిన పెన్షన్ పెట్టించండి బాబు అని చెప్పి ఎక్కువ అవే వస్తున్నాయి మా దగ్గరికి. ఇకపోతే నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లు పెరిగిపోతుంది, ఎందుకు పెరుగుతుంది అర్థం కావట్లేదు బాబు అని చెప్పేసి అదొకటి చెప్తున్నారు. అలాగే ఎక్కువగా వీళ్ళు ప్రైవసీ అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోయినట్టుగా ఎవరెవరో వచ్చి రోజు ఇంటికి రావడం అన్నట్టుగా ఉన్నారు. కానీ మొత్తానికి ఏదైనా సరే వాక్ స్వాతంత్రం కోల్పోయాం, మళ్ళీ స్వేచ్ఛ రాబోతుంది అన్నట్టుగా ఒక 2 నెలల్లో స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నట్టుగా ప్రజలందరూ భావిస్తున్నారు.